మన చెన్నయ్య మరొకసారి లైన్లో ఉన్నాడు, ఫోన్ లైన్లో. చెన్నయ్య మీరు ఉన్నారా లైన్లో? చెన్నయ్య మీ వాయిస్ చాలా తక్కువ వస్తుంది, కొంచెం మాట్లాడేటప్పుడు సరి అయినా ఒకసారి మంచి నెట్వర్క్లో వచ్చి మాట్లాడండి. ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తున్నాం ఎస్సీ వర్గీకరణకు సంబంధించింది కోసం సాంస్కృతిక కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నట్టుగా మందకృష్ణ మాదిగ ప్రకటించారు. మందకృష్ణ మాదిగ ప్రకటించిన ఈ నేపథ్యంలో కేవలం బీజేపీ తన పాగా వేయడానికే ప్రయత్నం చేస్తున్నదని, దీని వెనకాల బీజేపీ పెద్ద ఎత్తున తన సొంత లాభం సమకూర్చడానికే మందకృష్ణను ఒక పావులాగా వాడుకుంటుందని చెప్తున్నారు. ప్రస్తుతం ఏదైతే మనం చూస్తున్నామో కాంగ్రెస్ పార్టీకి ఓటు బ్యాంక్ అయినటువంటి మాదిగలు ప్రస్తుతం మొత్తం చీలికలు ఏర్పట్టుగా కనపడుతున్నాయి. అంటే ప్రస్తుతం ఏదైతే పంచాయతీ ఎలక్షన్స్ రానున్నాయో ఈ నేపథ్యంలో ఈ సభ ఏర్పాటు పంచాయతీ ఎలక్షన్స్లలో ఎలా ప్రభావం చూపనుంది, దీనికి కాంగ్రెస్కు లాభమా నష్టమా, ఎవరికి లాభం ఎవరికి నష్టం, మీరు ఎట్లా దీన్ని మహబూబ్ నగర్ జిల్లా ప్రాంతం నుండి మీ గ్రౌండ్ రిపోర్ట్ ఏమంటుంది చెప్పండి. మొత్తానికి ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో ఈ నెల 7న హైదరాబాద్ లో నిర్వహించబోయేటటువంటి 1,00,000 డప్పులు 1000 గొంతుల కార్యక్రమానికైతే నిన్న పోలీసులు నిరాకరించినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఏదేమైనప్పటికీ కూడా ఎంఆర్పిఎస్ కొంచెం పెంచండి. ఎంఆర్పిఎస్ మందకృష్ణ మాదిగ గారు 30 ఏళ్లుగా ఏ సభ జరిగినా కూడా శాంతి భద్రతల సమస్య ఏర్పడలేదని చెప్పేసి చెప్పినప్పటికీ కూడా ఇదైతే రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము ఈ నెల 7న జరగబోయేటటువంటి 1,00,000 డప్పులు 1000 గొంతులు అనే కార్యక్రమం నిరాకరించిందని చెప్పుకోవచ్చు. అయితే నిన్న ఆయన మాట్లాడుతూ 3 దశాబ్దాల కాలంలో ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమం కూడా ఎవరు చేయలేరు. అయితే ఈ యొక్క కార్యక్రమం ద్వారా మా గుండెల్లోని బాధను ప్రభుత్వానికి అర్థం చేసుకోవాలనే నేపథ్యంలోనే ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టాం. అయితే ఈ కార్యక్రమాన్ని నిరాకరించడం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి తగదని చెప్పేసి ఒక విధంగా ఒక హెచ్చరిక చేసినటువంటి పరిస్థితి అయితే కనిపించిందని చెప్పుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ నెల జరగబోయే దానికి ఈ యొక్క మన రాష్ట్రమే కాకుండా ఓన్లీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కాకుండా ఇతర సమీప రాష్ట్రాలు ఉన్నటువంటి ఛత్తీస్గఢ్ అదేవిధంగా మహారాష్ట్ర ప్రాంతాలను కూడా ఉన్నటువంటి మాదిగలు పెద్ద ఎత్తున తండోపతండాలుగా వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికైతే ఓట్ బ్యాంకు విషయంలో నష్టం జరిగే అవకాశం ఉంది. రానున్న రోజుల్లో అంటే ఇంకొక మాసం రోజుల్లో కూడా పంచాయతీ ఎన్నికలు ఉండబోతున్నాయి కాబట్టి ఈ పంచాయతీ ఎన్నికల్లో తాము నష్టపోతాం, గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి తమకు ఓట్ బ్యాంకు నష్టం కలిగే అవకాశం ఉంది కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని ఎన్నికల తర్వాతనే నిర్వహించాలనే ఒక నేపథ్యంలోనే ఈ యొక్క సభకు 1,00,000 డప్పులు 1000 గొంతుల ఉన్నటువంటి సభకు వాళ్ళు నిరాకరించిందని ఒకవైపు మేధావులు కావచ్చు, అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి మాదిగ సంఘాలు కూడా ఆరోపణ చేస్తున్నాయని చెప్పుకోవచ్చు. అయితే ఈ విషయాన్ని తప్పుపడుతూ నిన్న మందకృష్ణ మాదిగ మీడియా సమావేశం హైదరాబాద్ లో ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు. అయితే ప్రభుత్వం ఒకటే స్పష్టత చెప్తుంది. అయితే ఇంత విఐపీలు వస్తున్నారు, ఎంతమంది వస్తున్నారు అనే విషయం పైన స్పష్టత విశ్లేషణ ప్రభుత్వానికి వీరు సభ నిర్వహించేవారు క్లియర్ గా వాళ్లకు చెప్పలేరు కాబట్టి ఈ యొక్క మీటింగ్ ను నిరాకరిస్తున్నామని చెప్తున్నారు. జమీల్ రైట్, ఇదే విషయంపై చెన్నయ్య ప్రస్తుతం ఏదైతే ఉన్నదో మాదిగలకు సంబంధించిన ఎస్సీ రిజర్వేషన్కు సుప్రీంకోర్టు ఇచ్చిన తర్వాత మాదిగల మధ్య పెద్ద ఎత్తున దుమారం లేపింది. మాలలకు సంబంధించిన మాదిగలకు సంబంధించిన కొంచెం వివాదం ఏర్పడ్డది. మాలలు దీని మీద అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో ప్రస్తుతం మాదిగ సమాజం మొత్తం మందకృష్ణ మాదిగ వెనకాల ఉన్నట్టుగా భావించవచ్చా, లేకపోతే మందకృష్ణ మాదిగకు సంబంధించింది ఏదైతే మాదిగ హక్కుల పోరాట కమిటీ ఉందో దాని వెనకాల కూడా కొంతమంది దాన్ని వ్యతిరేకిస్తున్నట్టు, దానికి కూడా కొంచెం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టు తెలిసింది. ఈ విషయంపై గ్రౌండ్ రిపోర్ట్ మీ దగ్గర ఏమున్నది? క్లియర్ కట్ గా చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా గత కొన్ని రోజుల క్రితం కూడా పార్లమెంట్ ఎన్నికల్లో ఏకగ్రీవంగా మాదిగలు కూడా ఏకగ్రీవంగా బీజేపీ ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తున్నామని చెప్పేసి రాష్ట్రంలో ఒక
పెద్ద సభను కూడా ఏర్పాటు చేశారు. ఆ సభ ద్వారా కూడా క్లియర్ కట్ కనబడుతుంది రాష్ట్రంలో ఏ పార్టీ వైపు ఈ మాదిగలు ఉన్నారు అనే విషయం కూడా క్లియర్ కట్ కనబడుతుంది. ఏదేమైనప్పుడు కూడా అయితే కేంద్రంలో ఎస్సీ వర్గీకరణ చేసుకోవచ్చు అని చెప్పేసి బీజేపీ ప్రభుత్వం చెప్పిన తర్వాత రాష్ట్రంలో తమ హక్కులను కాలరాస్తున్నారని చెప్పేసి మాదిగలు కావచ్చు అదేటువంటి సంఘాలు కూడా వాళ్ళు ఎద్దేవా చేస్తున్నారని చెప్పుకోవచ్చు. జమీల్ ఏదైతే మొత్తాన్ని చూడొచ్చు రాష్ట్రంలో ఒక రేపటి నుంచి మీరు మాత్రం ప్రతిష్టాత్మకంగా ఏదైతే 4 Sides టీవీ ఏదైతే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నదో గ్రౌండ్ రిపోర్ట్ అందులో భాగస్వాములు అయ్యే సమయంలో మీ దగ్గర ఉన్న సమాచారాన్ని పూర్తిగా సేకరించింది ఆన్ టైంలో వీడియో ద్వారా మాకు సమాచారం అందించడానికి సిద్ధంగా ఉండండి. మనం ప్రస్తుతం